నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం సుర్బిరియాల్ గ్రామ మాజీ సర్పంచ్ సట్లపల్లి సవిత అధికారంలో ఉండగా దాదాపు 4 కోట్ల అవినీతికి పాల్పడిందని గ్రామస్తులు ఆరోపించారు. సవిత అవినీతిపై విచారణ జరిపించాలని సుర్బిరియాల్ గ్రామస్తులు సుమారు 500 మంది ఆర్మూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మాజీ సర్పంచ్ చేయని పనులకు చేసినట్లు బిల్లులను సృష్టించి సుమారు 4 కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. సర్పంచ్ గతంలో చేసిన అవినీతికి శిక్షించాలని డిమాండ్ చేశారు. మేము పోలీస్ స్టేషన్ ముట్టడికి వచ్చినామన్నా. ఈరోజు ముట్టడి ఎందుకంటే మాకు గత 6 నెలల నుంచి మాకు ఎటువంటి నీతి నిజాయితీ గల ఆఫీసర్ దొరకలేడు. ఎందుకంటే గత 3 నుంచి 4 కోట్ల నిధులు అది నియోజకవర్గ నిధులా లేకపోతే గ్రామ పంచాయతీ నిధులా అనేది మాకు కూడా ఆయన అవినీతి చేసే వరకు మాకు తెలియలేదు. ఎందుకంటే వేసిన సీసీ రోడ్లు వేయకుండా కానీ వేసినట్లు మన ఫండ్స్ లేపడం, అదే విధంగా మన టెలిఫోన్ మన వీధి స్తంభాలకు ఒక 10 రూపాయల బల్బుకు 2 లక్షల రూపాయలు నిధులు లేవట్టడం అంటే మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాది మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మాకు డిఎల్పి కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ వచ్చి మాకు ఒక నివేదిక ఇచ్చి మాకు ఈ సమస్య పరిష్కరించాలని ఈ నిధులు ఏవైతే 4 కోట్ల నిధులు ఉన్నాయో ఆ నిధులని అసలు ఏం చేసిర్రు, అసలు ఎటువైనా నిధులని అంటే ఆ ఒక్క ఫ్యామిలీ తిన్నావా? మన మాజీ సర్పంచ్ సవిత గణేష్ గారు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే విచారణ చేసి ఈ నిధులు ఎటువైనాయో మా సుర్బెల్ గ్రామ ప్రజలకు సుర్బెల్ సర్వ సంఘానికి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి డిఎల్పి గారిని మేము పోలీస్ స్టేషన్ ముట్టడికి వచ్చినామన్నా.